హాయ్ ఎవరీవన్, ఇది వచ్చేసి డే 3 ఆఫ్ మై వీడియో. సో మనకు యూట్యూబ్లో వచ్చేసి ఏంటి అంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎంత రెవెన్యూ సంపాదించామని చెప్పేసి ఈ రోజు మీకు చూపిస్తాను. ఆల్రెడీ డే 1 వీడియో అండ్ డే 2 వీడియో ఆల్రెడీ షూట్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి డే 3 వీడియో మీకు క్లారిటీ చూపిస్తాను, ఓకేనా? సో వచ్చేసి మన ఛానల్, సో దీంట్లో మన లోగో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, యూట్యూబ్ స్టూడియో మీద అయితే క్లిక్ చేద్దాం, ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇది చూసుకోవచ్చు. మన ఛానల్ నేమ్ వచ్చేసి మన వెహికల్స్ ఇన్ఫో అండ్ టోటల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,219 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, ఓకేనా? సో రెవెన్యూ అయితే చూపిస్తాను. సో దానికోసం అనలిటిక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రెవెన్యూ ట్యాబ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి దీని మీద క్లిక్ చేద్దాం, ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉందో, సో దీని నుంచి మన రెవెన్యూని చూపించాలి కాబట్టి ఇదైతే క్లిక్ చేసుకుందాం, ఓకేనా? క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లారిటీ చూసుకోవచ్చు. మాకు టోటల్గా 256 ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది, మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టోటల్గా 57 ఆర్డర్స్ అయితే మనమైతే కంప్లీట్ చేయడం అయితే జరిగింది, ఓకేనా? మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గేస్ 57 ఆర్డర్స్కి మనం జనరేట్ చేసిన టోటల్ సేల్స్ వచ్చేసి $2,861.71, ఓకేనా? అంటే ఇది వచ్చేసి టోటల్ సేల్స్ ఏవైతే ప్రొడక్ట్స్ తీసుకున్నారో వాటి యొక్క ఓవరాల్ వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా? సో ఇంత సేల్స్ అయితే మనం చేయడం అయితే జరిగింది. సో దీనికి మనకు వచ్చిన రెవెన్యూ కమిషన్ ఎంత అంటే $40.42 అనేవి మనకు రెవెన్యూ రూపంలో జనరేట్ అవ్వడం అయితే జరిగింది, కమిషన్ రూపంలో. సో దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేద్దాము. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏంటంటే యూఎస్డి టు ఐఎన్ఆర్ సెట్ చేద్దాం. సో 40.42 కదా, సో 40.42 క్లారిటీ ఎంటర్ చేసుకుంటే చూసుకోవచ్చు 3,552.2 ఇండియన్ రూపీస్లో మనకైతే రెవెన్యూ అనేది జనరేట్ అవడమే జరిగింది. సో కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం 3,500 రూపీస్ అయితే ఎస్టిమేషన్ అయితే వేసుకోవచ్చు, ఓకేనా? సో ఇంత అమౌంట్ మనం జనరేట్ చేయడమే జరిగింది. సో మనం నార్మల్గా వీడియో షూట్ చేసినాం, ప్రొడక్ట్స్ యాడ్ చేసినాం, మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. వేరే వీడియో షూట్ చేస్తూనే ఉన్నా, నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నా. సో రెవెన్యూ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూనే ఉంది, ఓకేనా? సో మీరు కూడా ఇలా ఏం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో ప్రతిదీ మీరు యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఆ విధంగా డబ్బులు సంపాదించేంత వరకు నేను ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తూనే ఉంటాను, ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చే అప్కమింగ్ డే 4, డే 5, డే 6 వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా. ప్రతి కూడా చూడడానికి అయితే ట్రై చేయండి.